చెప్తామా? అమ్మా జగదీశ్వరి నారాయణి పాహిమా పాహిమా. అమ్మా జగదీశ్వరి నారాయణి పాహిమా పాహిమా. అమ్మా జగదీశ్వరి నారాయణి పాహిమా పాహిమా. ప్రజాసుర మూషికాసుల దగ్గర నుండి రక్షించు మాత. నా పతిదేవుల వియోగంలో నేను చాలా కష్టంలో ఉన్నాను. నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? అమ్మా నారాయణి, అయోనికుడు, నిరూపుడు, ద్విజన్ముడు, అకుంఠిత దీక్షాపరుడు, గుణశ్రేష్ఠుడు, బ్రహ్మ సృష్టిలో సృష్టించబడిన వాడి వలన ఆ రాక్షసుల సంహారం జరుగుతుంది. అటువంటి పుత్రుడిని ఈ లోకానికి ప్రసాదించుతుంది. ఆ పరమేశ్వరుడి సహాయం లేనిదే నేను ఏమీ చేయలేను నారదా. శంకరులు గజాసురుని గర్భంలో చిక్కుకున్నారు. మన అన్ని సమస్యలకి పరిష్కారం ఆ నారాయణుడే చూపిస్తాడు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. చెల్లి నారాయణి, సకలము బోధపడింది. మేము దేవగణాలతో వెళ్ళి పరమేశ్వరుణ్ణి గజాసురుని గర్భము నుండి బంధ విముక్తుడిని చేస్తాం. నీవు అభ్యంగన స్నానం ఆచరించి మేము తిరిగి వచ్చే వరకు శివదీక్ష చేయి. దీక్ష వికల్పం కాకూడదు. పరమేశ్వరుడు వచ్చే వరకు హరనామం ఆగిపోకూడదు. అయోనిజుడు, ద్విజన్ముడు, విరూపుడు, అకుంఠిత దీక్షాపరుడు, గుణశ్రేష్ఠుడు, బ్రహ్మ సృష్టించని వాడు అయి ఉండాలా? ఎలా కుదురుతుంది? ఓం నమో నారాయణాయ. ఈ పిలుపు కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. అమ్మా అమ్మా, నా పేరేమిటి? ఈ ఉమాదేవికి పుత్రుడు కాబట్టి నీ పేరు ఉమాపుత్రుడు నాయనా. అమ్మా, ఆకలి వేస్తుంది. నీ పుట్టుకతో మాతృమూర్తి అనిపించుకునే అదృష్టం కలిగింది. ఇదిగో ఈ కుడుములు తిను. చాలా బాగుంది అమ్మా, ఇంకొన్ని కావాలి. ఉమాపుత్ర, నచ్చాయా నాయనా? నచ్చాయి. ఉమాపుత్ర, ఒక పని చెప్తాను, చేస్తావా? చెప్పమ్మా. కొండల్ని పిండి చేయమంటావా? రాక్షసుల్ని సంహరించమంటావా? అదే వద్దు నాయనా, నేను శివదీక్షకి కూర్చుంటున్నాను. నా దీక్షకు ఏ అంతరాయం రాకూడదు. వాకిలి దగ్గర కావలి కాస్తావా? ఎవరు లోపలికి రాకుండా చూసుకో. సరే అమ్మా, తప్పకుండా. కానీ ఈ కుడుములు తింటూ కావలి కాస్తాను. సరే ఉమాపుత్ర, ఇదిగో ఇది శక్తి ఆయుధం. ఇది నీ దగ్గర ఉన్నంత వరకు ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ఇదిగో చూడండి, రుచి ఉమాపుత్రుడు ఎంత చక్కగా కావలి కాస్తున్నాడో. అమ్మ చేతి కుడుములు చాలా బాగున్నాయి. ఇదే పార్వతి మందిరం.
ఆమె శివదీక్ష చేస్తుంది. ఆమె దీక్షను భగ్నం కలిగించవలే. సందేహాసురా, మన ఇద్దరము వెళ్ళి ఆమె దీక్షను భగ్నం చేద్దాం రండి. ఎవరు మేనా ఏమంటారు? నువ్వు తెచ్చింది ఏమిటి? చూస్తేనే నోరు కోనేరు అవుతుంది. ఇది కావాలంటే గుంజీలు తీయాలి. పట్టకోరా చెవులు. మరి ఉండాలా? వెళ్ళండి, ఇక మీదట ఇటు పక్కకు రావద్దు. విష్ణుమూర్తి గంగిరెద్దు అవతారంలో బ్రహ్మ రుద్రాది దేవతలతో వెళ్ళి ఆడి పాడి గజాసురుని మెప్పించి గజాసురుడి గర్భంలో ఉన్న శివుడిని ప్రసాదించమని వేడుకుంటారు. ఇచ్చిన మాట ప్రకారం గజాసురుడు తన పొట్టను చీల్చి శివుడిని విముక్తుడు చేస్తాడు. గజాసురుడి త్యాగం చూసి శివుడు అతనికి ఒక వరం ప్రసాదిస్తాడు. ఎల్లప్పుడూ నువ్వు నా సమక్షంలోనే ఉంటావు అని. అలా బయటకు వచ్చిన శివుడు నేరుగా కైలాసం వెళ్తాడు. అక్కడ జరిగే సన్నివేశం చూద్దామా? ఆగండి, అక్కడే ఆగండి. లోపలికి ఎవరికీ ప్రవేశం లేదు. బాలక, ఎవరు నువ్వు? నన్నే ఎదిరిస్తున్నావా? ఎంత సాహసం! ఇది అమ్మ ఆజ్ఞ. అమ్మ శివదీక్షలో ఉన్నారు. ఎవరిని లోపలికి పంపవద్దన్నారు. ఆ శక్తికి భర్తను నేను. అడ్డు తప్పుకో బాలక. చెప్తుంటే నీకు కాదు. సాహసించి అడుగు ముందుకు వేస్తే ఈసారి శక్తి ఆయుధంతో నీ తల 1000 ముక్కలవుగాక. బాలక, పరమేశ్వరునే ఎదిరిస్తావా? ఇక నీకు శిరచ్ఛేదం తప్పదు. అమ్మా! అయ్యో ఉమాపుత్ర, ఈ స్థితిలో చూడవలసి వస్తుందని అనుకోలేదే. ముక్కు పచ్చలారని నా బిడ్డను సంహరిస్తారా? ఈ పసివాడు లేక నేను బ్రతకలేను. నా పిల్లవాడిని బ్రతికిస్తారా, లేక నన్ను నేను ఆత్మాహుతి చేసుకోమంటారా? అన్నారా నారాయణ? ఈ చోద్యం చూస్తూ ఊరికే ఉందా? ఈ భవాని మరణం, ఈ విశ్వానికి ప్రళయం. నన్ను నేను ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాను. ఓం నమో నారాయణ. శాంతించు చెల్లి, శాంతించు. శాంతించు తల్లి, శాంతించు. శివ, ఈ పసివాడి దేహానికి ఎవరి శిరస్సు నమర్చాలి? నంది, భృంగి, ఉత్తరముఖంగా నిద్రిస్తున్న వారి శిరస్సును ఖండించి తీసుకురండి. అలాగే పరమేశ్వర. వద్దు వద్దు, ఇలాంటి వికృతమైన తల
తలను నా బిడ్డకు అమర్చవద్దు. చెత్తని మోము కలిగిన నా బిడ్డని ఈ రూపంతో నేను చూడలేను. కాత్యాయని, దుఃఖం వలదు. నీ బిడ్డడు కారణ జన్ముడు. భవాని, నీ బిడ్డడు మూషికుని అంతమొందించుటకు అవతరించాడు తల్లి. నారాయణ నారాయణ. అమ్మా భవాని, మూషికుని సంహరించుటకు ద్విజన్ముడు ద్విరూపుడు కావాలి కదా. అమ్మా భవాని, బాహ్య సౌందర్యం కన్నా అంత సౌందర్యం, జ్ఞానం ఎంతో గొప్పవి అని నిరూపించడానికే ఈ రూపం తల్లి. ఈ బాలుడు సకల గుణ సంపన్నుడు, సకల వేదాలు నేర్చుకున్నవాడు, అకుంఠిత దీక్ష కలవాడు అగుగాక. ఈ బాలుడు అనంత మేధా సంపత్తికి సిద్ధి బుద్ధి సమేతంగా లోక కళ్యాణం చేకూర్చుగాక. గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం శ్రీవిఘ్నేశ్వరాయ నమః. తల్లి, తండ్రి, మీకు నా నమస్కారాలు. దేవతలారా, మీ అందరికీ నా వందనాలు స్వీకరించండి. ఈ విధంగా మన వినాయకుడు 2 సార్లు జన్మ తీసుకుంటాడు. 2 రూపాలను కలిగి ఉంటాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని తపస్సుకి వెళ్ళిపోతాడు. కొంతకాలం తపస్సు చేసిన తర్వాత అన్ని రకాల సిద్ధులను, జ్ఞానాన్ని సంపాదించి కైలాసానికి తిరిగి వస్తాడు. అప్పటికే శివపార్వతులకు కుమారస్వామి జన్మిస్తాడు. ఇప్పుడు మన ఉమాపుత్రుడు గణపతి ఎలా అయ్యాడో చూద్దామా? పరమేశ్వర, మన గణాలకు అధిపతి కావాలి. వినాయకుడు తపస్సు చేసి తిరిగి వచ్చాడు కాబట్టి మనం వినాయకుడికి గణాధిపత్యం ఇద్దామా? తండ్రి, నేను గణాధిపత్యం నిర్వహిస్తాను. అన్నయ్య విరూపుడు, పైగా అతనికి ఏ వాహనమూ లేదు. తను ఉన్న చోట నుండి నాలా వేగంగా కదలలేడు. కాబట్టి గణాధిపత్యం నేను నిర్వహిస్తాను తండ్రి. అయితే మేము ఒక పరీక్ష పెడతాము. దానిలో గెలిచిన వారికి గణాలపై ఆధిపత్యం దక్కుతుంది. ముల్లోకాలను ముమ్మారు ఎవరు ప్రదక్షిణ చేసి అన్ని నదులు సముద్రాలలో స్నానం చేసి ఎవరు ముందుగా వస్తారో వారికే గణాధిపత్యం. అమ్మ, ఎలాంటి పరీక్ష పెట్టారు? నేను చాలా నిస్సహాయుడును. ఈ శరీరంతో నేను తమ్ముడిలా ముల్లోకాలు చుట్టి రాలేను. అయినా వేదాల్లో చెప్పారు కదా, కోటి నదుల యందు మునిగిన ఫలము, భూమి ముమ్మార్లు చుట్టిన ఫలము, కన్న తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసిన కలుగును కదా. భళా వినాయక భళా, బుద్ధి బలంతో నువ్వే ఈ పరీక్ష గెలిచావు. అగ్రజుడికే గణాధిపత్యం ఇవ్వండి తండ్రి. అన్నయ్యే గెలిచాడు. ఏతస్య రాజ్యమాదత్తే యో రాజ